జాన్ చాప్టర్ 1 వర్స్ 4. యోహాను సువార్త 1వ అధ్యాయము 4వ వచనము. ఇన్ హిమ్ వాజ్ లైఫ్, ఆయనలో జీవము ఉన్నది అని అర్థం అనమాట. దీని మీనింగు ఆయనలో జీవముండెను, ఆయనలో జీవముండెను. ఆయన అంటే ఈ దేవుడు అని గాడిన బైబిల్లో జీవము ఉన్నది, జీవము కలిగిన దేవుడు ఈయన అనేక చోట్ల రాయబడి ఉన్నది. ప్రియమైన వాళ్ళారా, అంటే జీవం లేని వారు కూడా ఉన్నారనే దీని మీనింగ్ అన్నమాట. అయితే ఈ జీవము కలిగినటువంటి దేవుడు మనలో జీవాన్ని కలిగించేటటువంటి వాడు. జీవము కలిగినటువంటి దేవుడు మనలో ఆయన జీవాన్ని ఊదారు. ఆది ఆదాము మొట్టమొదటి మానవుడు దేవుడు ఆయన చేసినప్పుడు మట్టితో చేశారు. అయితే ఆ మట్టి పూర్తిగా బొమ్మను తయారు చేశాక అలాగే పడుకొని ఉంది. కాసేపు అయిన తర్వాత ఆయన ఏం చేశారంటే ఆయనలో ఉన్నటువంటి జీవాన్ని ఈ ఆది ఆదామైనటువంటి ఆయన ముక్కు రంధ్రాల్లో పని ఊదారు. అక్కడి నుంచి వెంటనే లేచి కూర్చోవటం, కళ్ళు అటు ఇటు కదపటం, దేవుని వైపు చూడటం, దేవుడు ఆయనతో మాట్లాడటం, ఆయన దేవునితో మాట్లాడటం. ఆ తర్వాత దేవుడు అతనికి ఒక సహాయమైనటువంటి స్త్రీని తయారు చేయటం, ఇలాంటివి జరిగాయి. ప్రియమైన వాళ్ళారా, అందుకని చెప్పి ఈయన జీవము గల దేవుడు, మనకు కూడా జీవమై ఉన్నటువంటి దేవుడు. అందుకని చెప్పి మన పితరులు ఏమంటారంటే మట్టిలో కలిసిపోయింది జీవమేమో, మరి ఆత్మ ఆయన ఇచ్చినటువంటి అది ఇచ్చినటువంటి భగవంతుని దగ్గరికి వెళ్ళిపోయిందని మనిషి చనిపోగానే మనం ఈ మాటలు వాడుతూ ఉంటాము. అందుకని దేవుడు జీవము కలిగినటువంటి దేవుడు, ఆయనలో జీవము ఉండేను. ఈ మాట ఎంతైనా సరే కరెక్ట్ అన్నమాట. మరి ఒక చోట ఏమన్నదంటే మరి దేవుని వాక్యము తూచే తప్పకుండా నెరవేరేదిగా ఉంటుంది అని ఉన్నది. ప్రియమైన వాళ్ళారా, కాబట్టి జీవము కలిగినటువంటి ఈ దేవుడు, మనకు జీవమైనటువంటి ఈ దేవుని మనం విశ్వసిస్తే మరి మనల్ని నిత్య జీవానికి తీసుకొని వెళ్తారు. అంటే ఎప్పుడూ జీవించి ఉండటం, దేవునితో యుగాలు పరలోకంలో లేదు స్వర్గంలో నిత్య జీవము అనేది మనకు ఇచ్చే దేవుడిగా ఉన్నారు. మనం చేయవలసింది ఒక్కటే, ఏం కష్టపడిన అవసరం లేదు. ఈ దేవుడు నా కోసం ఈ లోకానికి వచ్చి శిలువ మరణం పొంది తిరిగి లేచి నా పాపాలకు పరిహారం చేశారని నమ్మాలంతే.